గట్టిగా చప్పట్లు కొడదాం. ముఖ్యంగా ఈ మధ్యనే నేను ములుగుకి వెళ్ళి వచ్చాను. ఒక నైట్ ఉన్నాక ఒక సుందరమైన ప్రదేశం. ఎక్కడైనా ఫారెస్ట్లో ప్రశాంతమైన వాతావరణంలో గడపాలనుకుంటే దయచేసి భూపాలపల్లి, ములుగు ఆ ప్రాంతాలకు వెళ్ళండి. నేను రఘుపతి వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మేడం వాళ్ళ ఇంట్లో. ఆ ఇంట్లో కూర్చుంటే ఎంత హాయిగా ఉందో. కంప్లీట్ ఫారెస్ట్లో ఉంటుంది ఆ ఇల్లు. నవీన్ కూర్చో, మిగతా వాళ్ళందరూ వెనక్కి రండి. నవీన్ కూర్చో. అలాగే రంగారెడ్డి డిస్టిక్, ఇది హైదరాబాద్ ఆనుకొని ఉంటుంది ఈ జిల్లా అంతా. అలాగే రాజలింగం, ఆసిఫాబాద్, అది కూడా ఫారెస్ట్ ఏరియా. వచ్చిండా రాజలింగం? మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. జిల్లా సమాచారం చెప్పు. నా పేరు ఎం నరసింహరావు అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దామోదర్ రెడ్డి సార్కి, మళ్ళా విజయభాస్కర్ రెడ్డికి ధన్యవాదాలు. ఇంత మంచి ఈ కైలాసపురి మూలకారమైన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. నేను ఒక 5 సంవత్సరాల నుంచి నేను ధ్యానంలోకి వచ్చాను. ఆ తర్వాత నేను 2020 ఇక్కడ కైలాసపురికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ రోజే నేను ఇక్కడ ఎన్నోసార్లు వచ్చినట్టు అనిపించింది. ఆ తర్వాత నేను అక్కడి నుంచి నేను ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాను. ఇక్కడికి వచ్చి 2020 నుంచి అక్కడ నేను తానాక ఆర్టీసీ హాస్పిటల్లో పనిచేస్తాను నేను. అయితే 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఒక పేషెంట్ వస్తే 3 సంవత్సరాల నుంచి బెడ్ మీద ఉండే. ఆ పేషెంట్కు నేను ధ్యానం చెప్తే 4 నెలల డ్యూటీకి వెళ్ళిపోయాడు అద్భుతంగా. ఆ విషయం నేను పత్రి సార్కి చెప్పాను. నేను 2 సార్ని కలిసి పత్రి సార్ తీసుకెళ్ళి చెప్పాను సార్కి తీసుకెళ్తే సరే నువ్వు ధ్యాన ప్రచారం చేయని చెప్పాడు సార్ నన్ను. ఇక అప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నాను. నేను తానాక హాస్పిటల్కి వచ్చి నా పేషెంట్కి వచ్చిందంటే ఆ రోజు నేను ధ్యానం చెప్తే తెల్లారి డిశ్చార్జ్. అది ధ్యానం గొప్పతనం. ఏ రోజు నేను ధ్యానం చెప్తే ఆ రోజు తెల్లారి డిశ్చార్జ్ అయిపోతున్నాను పేషెంట్. అయితే అట్లే నేను చేసుకుంటూ హాస్పిటల్లో డాక్టర్స్ మొన్న 21 మనం వరల్డ్ మెడిటేషన్ డే రోజు 100 మంది డాక్టర్లతోటి నేను మెడిటేషన్ క్లాస్ చెప్పాను. అట్లాగే నేను పెద్దంబరపేటలో ఉంటాను. నేను అక్కడ నేను ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను శివాలయంలో 4 సంవత్సరాల నుంచి నేను, ఎందుకంటే 18 ఆదర్శ సూత్రాల్లో పత్రి సార్ చెప్పింది దేవాలయాలే ధ్యానాలయాలు కావాలని చెప్పి సార్ చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మేము 4 సంవత్సరాల నుంచి అక్కడ శివాలయంలో ధ్యానం చెప్తున్నాము. అలాగే చెప్తూ ఉంటే మాకు సాయినగర్లో నేను సాయినగర్లో సాయిబాబా గుడిలో నేను క్లాసులు చెప్తుంటే మాకు కౌన్సిలర్కి అడిగితే మాకు ఒక 60 లక్షల మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు. అక్కడ మేము నిర్మాణం చేశాం, పిరమిడ్ నిర్మాణం చేశాము. 1 ఇయర్ సెలబ్రేషన్ కూడా చేసుకున్నాము. మొన్న 1 ఇయర్ సెలబ్రేషన్ నుంచి మేము రోజు సజ్జన సాంగత్యం, రోజు గురువులు వస్తున్నారు అక్కడికి. రోజు 20-30 మంది మాకు క్లాసులు అక్కడ చెప్పడం. అలాగే మాకు 1 ఇయర్ మొత్తము 24 అవర్స్ ధ్యానం జరిగింది. 1 ఇయర్ మొత్తం సజ్జన సాంగత్యం జరిగింది. నేను ఇంకొకటి ఇది పోలీసు వాళ్ళకి 1 మంత్ ట్రైనింగ్ సెక్షన్లో మాకు మెడికల్ క్యాంప్ ఉంటే సార్ నేను ధ్యానం చెప్తానంటే పోలీసు వాళ్ళకు మొత్తం ధ్యానం చెప్పాను. అక్కడ పోలీస్ ట్రైనింగ్ పిల్లలకు మొత్తం అక్కడే హాస్పిటల్లో కూడా నాకు రోజు ఇప్పుడు వారానికి ఒక క్లాసు మాకు అవసరం ధ్యానం అని చెప్పి డాక్టర్స్ అందరు కూర్చోబెట్టారు నన్ను. నేను వారం నా క్లాస్ ఇప్పుడు. కాబట్టి ఇంత అద్భుతాన్ని మనను ఇంత స్టేజ్కి తీసుకురావడం కారణం జగద్గురు పత్రి సారు. అదే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు రంగారెడ్డి నుంచి మాకు సార్ ఇచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా అద్భుతంగా చేయాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు 24 అవర్స్ మొత్తం ధ్యాన ప్రచారము. ఇంకా నాకు ఏ అవకాశం ఇచ్చినా కానీ ఖచ్చితంగా చేస్తాను. అందుకనే నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయభాస్కర్ రెడ్డి సార్కి, ఇక్కడ మన కైలాసపురి PSSM మెంబర్స్కి కూడా నా ధన్యవాదాలు సార్.
గట్టిగా చెప్పలు కొడదాం. అలాగే ఇంకొక ఈ రంగారెడ్డి డిస్టిక్లో మెయిన్ పిల్లర్ కొత్తగా కలిసింది షాద్నగర్. ఇక్కడ నవీన్ ఉన్నాడు, వండర్ఫుల్ మాస్టర్. ఆయన రోజు ఇక్కడి నుంచి తాండూరు, వికారాబాద్ అక్కడి వరకు ప్రచారం చేస్తాడు. చాలా ఊళ్ళు తిప్పాడు నన్ను. మరి ఈ సందర్భంగా ఆ ఏరియా సమాచారం చెప్పవలసిందిగా కోరుతున్నాం. నీ గురించి 2 మాటలు చెప్తూ. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మగారికి, మరియు మన పిఎస్ఎస్ఎం పిరమిడ్ మాస్టర్లందరికీ పేరు పేరున ఆత్మాభివందనాలు. నా పేరు నవీన్, మాది రంగారెడ్డి జిల్లా మారుమూల లచ్చంపేట గ్రామం. 2004లో పత్రిజీ గారు మా ఊరు వచ్చారు. నేను అప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు ధ్యానం నేర్చుకోవడం జరిగింది. ఆ నేర్చుకున్న ధ్యానం అనేది నాకు జీవితంలో ఎంతో ఉపయోగపడింది. ఎప్పుడైతే షాద్నగర్లో మేము స్టడీస్ అయిపోయినాక షాద్నగర్ వచ్చామో, షాద్నగర్లో పత్రిజీ సార్ తోటి 2015లో ఒక పెద్ద ప్రోగ్రాం చేశాము, ఒక్క పైసా లేకుండా. అది చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ ప్రోగ్రాంలో ధ్యాన అనుభవాలను చూసి ఒక షాద్నగర్లో 100 మెంబర్స్ అయ్యారు. షాద్నగర్లో అభిషేక్ హాస్పిటల్ అని ఒక మేడం వాళ్ళు మంచి సెంటర్ ఇచ్చారు. ఒక 2 పిరమిడ్లు అయినాయి. షాద్నగర్ నియోజకవర్గం మొత్తం 2 సార్లు ప్రతి గ్రామానికి ధ్యాన ప్రచారం చేశాం. అదేవిధంగా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో నేను పరిగి నియోజకవర్గంలో చదువుకున్నాను ఇంటర్. పరిగి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ధ్యాన ప్రచారం చేశాం. సుమారుగా 140 గ్రామాలు ఉంటాయి. అదేవిధంగా వికారాబాద్ డిస్టిక్లో మేము ఒక 2 పౌర్ణమిలకు ధ్యానం క్లాస్కి పోయాము. ఐనపూర్ విలేజ్ అని 2015లో. వాళ్ళు ఒక పిరమిడ్నే కట్టుకొని ఒక ఆశ్రమంగా చేశారు దాన్ని. అక్కడ వికారాబాద్ డిస్టిక్లో కూడా ఒక 50 గ్రామాలు, 2-3 మండలాలు కవర్ చేశాం ఈసారి. అక్కడ ఒక ధ్యాన ఆశ్రమం వస్తుంది, పిరమిడ్ కూడా అయింది, వాష్రూమ్స్ కూడా అయినాయి. అదేవిధంగా మన షాద్నార్కు దగ్గరలో వేములనర్వలో గాయత్రి మాత పిరమిడ్ ధ్యాన ఆశ్రమం అనే ఒక 1/2 ఎకరాలో వస్తుంది. అక్కడ 50% పనులు కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. షాద్నగర్ టౌన్లో అద్భుతంగా ధ్యాన ప్రచారం జరుగుతుంది. మన షాద్నగర్లో ఒక 3 పిరమిడ్లు ఉన్నాయి. ఒక మెయిన్ సెంటర్ ఉంది అభిషేక్ హాస్పిటల్లో. డైలీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు ఒక అభిషేక్ హాస్పిటల్ మేడం వల్ల ఒక ఎంప్లాయీని పెట్టి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఫౌండేషన్ గోపాలకృష్ణ సార్ ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతుంది సెంటరు. అక్కడ ఒక 100 మందికి సెంటర్ ఉంది. అదేవిధంగా మా కృష్ణ సార్ 2016లో పిరమిడ్ కట్టించి అదొక సెంటర్ ఉంది. ఈ విధంగా మా షాద్నగర్లో ఇంకొక పిరమిడ్ కూడా ఉంది. మొత్తం 3 పిరమిడ్లు ఉన్నది, ఒక సెంటర్ ఉంది సార్ మా షాద్నగర్ టౌన్లో. మరి షాద్నగర్కి 10 కిలోమీటర్ల దూరంలో ఒక ధ్యాన ఆశ్రమం వస్తుంది. అక్కడ 27/27 పిరమిడ్ వస్తుంది. ప్లస్ ఒక 200 మంది పట్టే హాల్ వస్తుంది. ఒక రెసిడెన్షియల్ క్లాస్ చేసుకోవడానికి, అక్కడ ఉండి ధ్యానం చేసుకోవడానికి ఏర్పాట్లు అవుతున్నాయి సార్. ఒక ధ్యాని కరోనా టైంలో ఒక వేములనర్వ వాసి చావుకు దగ్గరగా వెళ్ళి ధ్యానం తెలుసుకొని, సార్ అన్నట్టుగా ఇంతకుముందు మనం ధ్యానం చెప్తాం కానీ అవసరమైనప్పుడు వాళ్ళు ధ్యానం చేసుకొని, అరే ధ్యానంలో ఇంత ఉందా అని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి ధ్యానం చేస్తే ఆయనకు ఒక మన చేను దగ్గర ఇది అందరికీ అందాలనే ఉద్దేశంతో ఒక మెసేజ్ వచ్చింది. పత్రిజీ దగ్గరికి వచ్చి అప్పుడే సార్ నేను ఎక్కడ పిరమిడ్ కట్టాలంటే, సరే వేస్ట్ పొలంలో కట్ట అని చెప్పి ఒక 1/2 ఎకరా పొలంలో పత్రిజీ గారు ఉన్నప్పుడే అది ఇనాగరేషన్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ బోర్ వేయడం జరిగింది. చిన్న పిరమిడ్ 10/10 పిరమిడ్ వచ్చింది. 27/27 పిరమిడ్ రావాల్సి ఉంది. అకామిడేషన్స్ కూడా అయినాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్. ముఖ్యంగా ఏంటంటే ఈ రంగారెడ్డి జిల్లా, ఈ కడతాలు, మన మహేశ్వరం పిరమిడ్ కూడా ఆ జిల్లా కిందకే వస్తుంది. అంత ప్రత్యేకం రంగారెడ్డి జిల్లాకి.
ఆమనగల్ ఇదంతా కొత్తగా కలిసిందన్నమాట. సో ఈ సందర్భంగా మా గౌరవ అధ్యక్షుడు చేవెళ్ళ మాజీ సర్పంచ్, మాకు అత్యంత ఆప్తమిత్రుడు, స్వాధ్యాయ యుగం నుంచి ధ్యాన యుగంలోకి వచ్చి నిరంతరం ప్రతి పౌర్ణానికి వస్తూ ఇక్కడికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ భోజనానికి చాలా రకాలుగా సహాయం అందిస్తుంటాడు. ఎప్పుడొక 20-30 మందిని తీసుకొచ్చి ఈ ధ్యానానికి పరిచయం చేస్తూ ఉంటాడు. మరి ఈ సందర్భంగా వారిని ఆ ఏరియా ఎలా ఉందో దాని గురించి చెప్తారు. ముఖ్యంగా PSSM మన చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా దామోదర్ రెడ్డి సార్ గారికి, అదే కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేను వచ్చింది ముందుగా 2 సంవత్సరాలు అవుతుంది. ధ్యానమా యాగం ఇది సెకండ్దే. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత పత్రి సార్ ఎనర్జీ ఎట్లా ఉందంటే, నేను ఇక్కడ వచ్చిన తర్వాత కమిటీలో తీసుకుంటా అంటే నాకెందుకు సార్ కమిటీలో, నేను చేసేదే రాజకీయం, చాలా బిజీగా ఉంటా, వద్దు అని చెప్పి సార్తో అడగడం జరిగింది. కాదు ఏం కాదు, మీరు ఒక్కసారి మీరు ఇలా పేరు ఇచ్చి చూడండి ఏ విధంగా ఉంటుందని చెప్పి సార్ మరీ ఫోర్స్ చేస్తే మొన్ననే కమిటీ చేసి 1 సంవత్సరం లోపల మేమంతా, నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మా ఇంట్లో 90 నుంచి 100 మందిని మెడిటేషన్లో కూర్చోబెడతా. సార్ 4 సార్లు వచ్చాడు మా ఇంటికి, 4 సార్లు మా ఇంట్లో వచ్చి క్లాస్ చెప్పాడు. ఎప్పుడు ఎన్నంటూ ఉంటాడు. ప్రతి సమస్య వెనకాల దామోదర్ రెడ్డి సార్ చిన్న డౌట్ వచ్చినా నేను ఫోన్ చేసి నా ఎక్స్ప్రెషన్ తీసుకుంటాను. సార్ ఈ విధంగా ఉందంటే అన్నిటికీ ఎంత బిజీ ఉన్నా అన్నిటికీ కూడా చాలా బాగా రుచి చేసుకొని ఎంత పెద్ద బిజీ ఉన్నా మాకు సమస్యలు తీర్చడానికి సార్ ముందున్నాడు. అదేవిధంగా నేను ఇక్కడ వారం రోజుల నుంచి ఉంటే మా విలేజ్ నుంచి మా మండలంలో సర్పంచ్లు ఏం చేస్తున్నారా భయ్ అక్కడ, ఇన్ని రోజుల నుంచి ఏమి ఉంది అక్కడ కడతాలా, 8 రోజుల నుంచి నన్ను మేమన్నా వస్తున్నాం అని చెప్పి వాళ్ళు వస్తారంట. 8 మంది సర్పంచులు ఫోన్ చేయడం జరిగింది ఈ రోజు నుంచే. వాళ్ళు రేపు ఇక్కడ రాబడుతున్నారు. ఎందుకంటే ఏముంది కడతాలా అంతగానో, మీరు అక్కడనే ఉంటున్నాం ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు అక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, ఇక్కడ దానమయ యాగం జరుగుతుంది, 11 రోజులు ఉంటుంది, నేను 8 రోజులు ఉండదని చెప్పొచ్చిన. కానీ వాళ్ళు రెగ్యులర్గా మనకు టచ్లో ఉండడం వల్ల వాళ్ళకి ధ్యాన ప్రచారం ఉంది. వాళ్ళు కూడా మన ఇక్కడ ధ్యానంకి మనకు అన్నదానానికి 5,000 రూపాయలు రాసినారు. నేను పొయ్యి వస్తామనుకున్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ రాలేకపోయాను. వాళ్ళు రేపు వస్తున్నారు, ఖచ్చితంగా చూస్తాం. ఇక్కడ కడతాల్లో మహేశ్వరం మా పిరమిడ్లో ఏముంది మేము వచ్చి చూస్తామని చెప్పి వాళ్ళే నాకు స్వయంగా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళని రేపు తీసుకొచ్చి మీకు మనకు పరిచయం చేస్తాను సార్ ఇక్కడ. ఎందుకంటే ఇందులో పెద్ద అద్భుతం ఉంది. నేను ధ్యానంలో వచ్చిన తర్వాత మా పక్కా విలేజ్లో ఉంటుంది, అక్కడ నేను ఎంచుకున్నది ఏంటంటే పిల్లలు ఇప్పటి పిల్లలు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళందరినీ కూడా ధ్యాన ప్రచారంలో ఈ స్కూల్లో నాట గ్రామంలో ఒక స్కూల్, ధ్యామరగీత గ్రామంలో ఒక స్కూల్, మా గ్రామంలో ఒక స్కూల్, ఊరెళ్ళ గ్రామంలో ఒక 4 స్కూల్ మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ ధ్యాన ప్రచారాలు స్టార్ట్ చేసినాం సార్. అదేవిధంగా ఈ ఒక మార్చి లేదా మే నెలలో మేము చేవెళ్ళలో ఒక 1000 మందితోని శాకాహార ర్యాలీ తీయాలని నా సంకల్పం ఉంది. ఖచ్చితంగా ఈ శాకాహార ర్యాలీకి మేడం మీకే ఫోన్ చేద్దాం, మీరు వచ్చేసారు. ముఖ్యంగా కుక్కడపల్లి లక్ష్మీ మేడం గారు ఖచ్చితంగా ఆమె ఇంప్రెషన్. ఎందుకంటే షాద్ నగర్లో అంతా ముస్లిం ఏరియాలో చెయ్యెత్తి జైగొట్టి ప్రతిసారి మొత్తం తిప్పి శాకాహార ర్యాలీ చేస్తుంది. చేవెళ్ళలో మేమెందుకు చేయొద్దని మేము మేడంని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా శాకాహార ర్యాలీ ప్రతి సంవత్సరం కూడా మా చేవెళ్ళలో కూడా ఉంటుంది మేడం. హైదరాబాద్కు మాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. చేవెళ్ళలో సెంటర్ చేసి అక్కడ మా అద్భుతాన్ని మేము బాగా పరిచయం చేస్తున్నాం. ఖచ్చితంగా అందరూ కూడా మన కుటుంబానికి ఇది మన కుటుంబం అయితే ఎట్టుందో ఈ కుటుంబానికి మనం అందరం కూడా మన సహాయ సహకారాలు అందిస్తూ మన ఖచ్చితంగా అన్నదాన కార్యక్రమాలు చేదోడు వాదోడు ఉంటూ ఈ ధ్యాన ప్రచారంలో ఖచ్చితంగా ఇంకా ఈ సంవత్సరం నేను 200 నుంచి 300 మందిని ఖచ్చితంగా ధ్యానం నేర్పిస్తాను ఇక్కడ సంకల్పం చేస్తున్నాం ప్రతిసారి ముందల. ఎందుకంటే మా జీవిత ధ్యేయమే అది. చేయని రాజకీయం వదులుకుంటా అన్నా, కానీ విజయభాస్కర్ రెడ్డి సార్ ఎప్పుడైతే రాజకీయం వదులుకోదు మన ధ్యానులే పవర్లో ఉండాలని చెప్పింది. కాబట్టి ఆ సంకల్పాన్ని కూడా ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మళ్ళీ గెలిచి ఇక్కడే ఉంటా ఖచ్చితంగా. శంకరయ్య గారు, ఎందుకంటే మేము కూడా చెప్పాము రా నాయన, రాజకీయాల్లో ఉన్న వాళ్ళే ధ్యానం చేసే వాళ్ళు ఉండాలి, నువ్వు ధ్యానం చేసేవాడివి రాజకీయాలు ఉండకపోతే ఉండాలి, బయటకు రాకూడదు అని చెప్పడం వల్ల ఆయన అలాగే ఉన్నాడు, మళ్ళీ కంటిన్యూ అవుతున్నాడు. ఎప్పటికైనా మిత్రుడు అసెంబ్లీలో మనం చూస్తాం. థ్యాంక్ యూ సార్. మేడం 2 మాటలు. సత్యనారాయణ గారు అంతా వర్క్ చేస్తున్నారంటే ఇగో మేడం వెనకాల కృషి మంచి నరసింహరావు వెనకాల మేడం మంచిగా సెంటర్ నడిపిస్తూ ఉంటారు. 2 నిమిషాలు ఏది. అందరికీ నమస్కారం. జై భాస్కర్ రెడ్డి గారికి నమస్కారం. పితామా పత్రి గారికి, స్వర్ణమాలమ్మకి నా నమస్కారాలు. నేను పెద్దగా అంటే మా సార్ చెప్తే చేస్తాను, నేను బయటకు ఒక్కదాన్ని వెళ్ళలేను, ఆయన చెప్పినట్టు వింటాను, చేస్తాను. థ్యాంక్ యూ.
విష్ణుబాబు చేవేళ్లకు ధ్యానం తెచ్చిన విష్ణుబాబు 2 మాటలు. నా పేరు విష్ణుబాబు, మాది రామన్నగూడెము. ఇక్కడ వచ్చిన ధ్యానులందరికీ ధన్యవాదాలు. పత్రిజీ గురుగారికి పాదాభివందనాలు. నేను ధ్యానంలోకి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. నాకు సమస్యలు ఉండే పిఎంసి ఛానల్ చూసి నేను ధ్యానం నేర్చుకున్నాను. తర్వాత నాకు సమస్యలు తీరిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా సమస్యలు తీర్చాలని నా హృదయంలో సంకల్పం పెట్టుకొని ఒక జాతి రత్నాన్ని మా శంకర్ సర్పంచ్ తీసుకొచ్చాను. ఇక్కడ పాపయ్య అనే వ్యక్తిని తీసుకొచ్చాను. ఇక్కడ రమేష్ అనే వ్యక్తిని తీసుకొచ్చాను. చాలామంది 50 మంది ఆసరు ఉన్నారు మా ఊళ్ళో. వాళ్ళు ఇక్కడికి ప్రతి పౌర్ణానికి 25 మంది ఆసరు వస్తుంటారు సార్. థ్యాంక్ యూ. పాపయ్య 2 మాటలు చెప్పు. ధ్యానంలో ఏం 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 లాభం పొందినవు చెప్పు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి మైక్ దగ్గర పెట్టుకో. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఆరోగ్యం మంచిగా లేకుండే, ఇదే విష్ణుబాబు అని చెప్పిండు. 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఆరోగ్యం మంచిగా అయింది. వచ్చిన నుంచి ఆయన వచ్చి చెప్పిండు, చెప్పి తోలుకొచ్చిన నుంచి నా ఆరోగ్యం మంచిగా అయింది. చాలా బాధలు ఉండే, చాలా ఏది ఉండే, మంచిగా అయింది చాలా. మీకు వచ్చిన జ్ఞానులకు అందరికీ నమస్కారం, స్టేజ్ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ పాపయ్య. చక్కగా ఆరోగ్యాన్ని పొందాడు. ఏం చెప్పా, ఏం లాభం జరిగిందంటే రైతు కుటుంబం, రైతు వ్యవసాయం పనులు చేస్తాడు, చక్కగా ధ్యానం చేసుకుంటాడు. చప్పట్లు కొడదాం మన రంగారెడ్డి జిల్లాకి. ములుగు జిల్లా నుంచి మన సెక్రటరీ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ముందుగా మన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి గట్టిగా కరతాళ ధ్వనులతోటి మరి ఇంత మంది అశేష సభ్యుల్ని అందరినీ ఒకటి దాటి మీద ఇక్కడికి దగ్గరగా చేర్చి ధ్యానులుగా తీర్చిదిద్దినటువంటి ఆ పితామహ బ్రహ్మర్షి పత్రి సార్కి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మనుగురు, ములుగు, మల్లూరు ఇవన్నీ కూడా అక్కడ లక్ష్మీ నరసింహస్వామి అనే ఒక టెంపుల్ ఉంటుంది ములుగులో. ఈ మల్లూరులో ఒక అటవీ ప్రాంతంలో ఉంటుందన్నమాట. చాలా సుందరమైనటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో ఎవ్రీ పౌర్ణమి రోజు మా ధ్యానులందరం కలిసి, కొత్త వాళ్ళు అదేవిధంగా ధ్యాన సభ్యులందరూ కలిసి ఎంతో చక్కగా ప్రతి పౌర్ణమికి ఫుల్ మెడిటేషన్ అనమాట. రాత్రి అంతా చక్కగా ధ్యానం చేస్తూ, చక్కగా పాటలు పాడుతూ, మరి కొత్త వాళ్ళని తీసుకొస్తూ ధ్యానం గురించి తెలియజేస్తూ ఆ సుందరమైనటువంటి అటవీ ప్రాంతంలో ఆ దగ్గర మల్లూరులో కొద్దిగా జంతువులు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పౌర్ణమి క్లాసెస్ పెట్టామో 80% మొత్తం చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. సో దట్ ఈజ్ పవర్ ఆఫ్ మెడిటేషన్. సో అక్కడ అంత ధ్యానం క్లాసులు నిర్వహించడం వల్ల, ఆ విధంగా ధ్యానులందరం కలిసి అక్కడ పెట్టడం వల్ల ఆ జంతుబలి అనేది నిషేధించడం జరిగింది. అదేవిధంగా మనుగూరులో కూడా మా పిరమిడ్, సింగరేణి కాలరీస్లో పత్రిసారి వచ్చి మొట్టమొదటిగా ఆ కాలరీస్లో ఆ పిరమిడ్ ఓపెన్ చేసి, ఆ సింగరేణి బెల్ట్ అంతా అదొక నాన్ వెజ్ మొత్తం ఎక్కువగా వాళ్ళు భుజించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, అంతా మాస్ టైపు. సో అక్కడ పిరమిడ్ వచ్చి చాలామంది శాకాహారాలు మరి పాల్గొని మన ధ్యానుల్లో అందరం కలిసి శాకాహారాలు తీయటం వల్ల చాలా వరకు శాకాహారాలు మారడం జరిగింది. సింగరేణి ఎంప్లాయీస్ అందరం కూడా ఇదంతా అక్కడ ధ్యాన ప్రచారం చేయటం వల్ల మా ములుగు, మల్లూరు మాస్టర్స్ అందరూ కూడా దానికి వారి సహాయ సహకారాలు అందించి ఎంతో గొప్పగా మల్లూరోళ్ళు వాళ్ళందరూ కూడా మరి అందించడం వల్లే మనం. అదేవిధంగా రీసెంట్గా మా పాప ఫంక్షన్లో కూడా రిటర్న్ గిఫ్ట్గా పిరమిడ్స్ అండ్ శాకాహారం బుక్స్ పంచడం జరిగింది. ప్రతి ఇంటింటికి పిరమిడ్ వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా పిరమిడ్ జగత్తు మరి సాధించాలంటే పిరమిడ్ గురించి అవగాహన అందరికీ తెలియాలి. అదేవిధంగా శాకాహార జగత్తు మరి మనం పాల్గొని దాన్ని మరి పెంపొందించాలంటే శాకాహార బుక్స్ నిర్విగా పంచిపెట్టాలి. శాకాహార జగత్తు మరి మనం అందరం దానిలో పాలు పంచుకోవాలి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి. మల్లూరు నుంచి మాట్లాడండి. మీ సమాచారం చెప్పు. మల్లూరు ఏం జరుగుతుంది మొత్తం చెప్పు సమాచారం.
ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను 2012లో ఈ మెడిటేషన్లోకి వచ్చానండి. ఈ వరంగల్లో తెలంగాణ ధ్యాన మహాచక్రం జరిగింది. సూర్యాపేట వాళ్ళు ఉన్నారా? వచ్చేయండి పైకి. అప్పటి నుండి మేము మెడిటేషన్లోకి వచ్చాను. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నేను ఆరోగ్యరీత్యా చాలా లబ్ధి పొందాను. తర్వాత నేను ఆరోగ్యపరంగా లబ్ధి పొందాను కాబట్టి మిగిలిన వాళ్ళని కూడా లబ్ధి పొందాలని అందరినీ ప్రచారం చేయడం. మల్లూరు మా అండి మల్లూరులో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ హేమాచల 2వ యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో ప్రతి పౌర్ణమికి మేము మెడిటేషన్ క్లాసు పెడుతూ ఉంటామండి. అది కంటిన్యూగా ఇప్పటికి 6 సంవత్సరాలు దాటిందండి. 6 సంవత్సరాలకి కంటిన్యూగా మేము పెడుతున్నాం. అలా ఆ విధంగా మేము ప్రచారం చేస్తున్నాం. అలాగే రీసెంట్గా 1 ఇయర్ క్రితం మా అమ్మ చనిపోయింది. ఆ సందర్భంగా కూడా మేము పత్రిసారథి ధ్యానం బుక్స్ పంచటం ఇట్లాంటి కార్యక్రమాలని చేస్తూ ఉంటాం. శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అలాగే మల్లూరులో రమాదేవి నాగేశ్వరరావు వాళ్ళు ఒక పిరమిడ్ కట్టారండి. టోటల్గా ములుగు జిల్లా మొత్తం మీద ఒక 20 పిరమిడ్లు ఉంటాయండి. అలాగే ఏటు నాగారం, ఆలుబాక, వెంకటాపురం, వాజేడు ఇలా చాలా ఊర్లలో నుంచి ఉన్నామండి. మేమందరం ఇంకా ముందు కూడా చాలా మెడిటేషన్ గురించి ప్రచారం చేస్తామండి. అలాగే ఈ యొక్క మన పత్రిజీ శక్తి స్థల్ దీనికోసం కూడా మేము ఎంతో కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలండి. పత్రిజీ గారికి ధన్యవాదాలు. మాది సమ్మక్క చారక్క మేడారం ములుగు జిల్లా అండి. మాది వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామం. 2012లో నేను ధ్యానానికి వచ్చానండి. పత్రిజీ సార్ ద్వారాగానే ఫస్ట్ నేను ధ్యానం చేశాను. పత్రిజీ గారి ఆధ్వర్యంలో నేను ధ్యానం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక ధ్యానాన్ని మరవలేదండి. చాలామందిని ధ్యానంలోకి తీసుకొచ్చాను. అట్లనే ఆల్బాకలో కూడా ఒక 50 మంది ధ్యానులు ఉన్నారండి. వచ్చి ఆల్బాకలో 50 మంది ధ్యానులు 6 నెలలలోపే వచ్చి పిరమిడ్ కట్టడం జరిగిందండి. 6 నెలలకి మేమందరం కలిసే పనిచేసి కట్టుకున్నామండి. కొంతమంది కొన్ని డొనేషన్లు ఇచ్చారు. అట్లాగే మన ఉయ్యూరు శోభారాణి మేడం ఇన్కమ్ ట్యాక్స్ 50,000 ఇచ్చారండి పీపీజే ట్రస్ట్ తరపు నుంచి. అయితే మా ములుగు జిల్లాలో సమ్మక్క చారక్క మేడారం దగ్గర బాగా హింస జరుగుతూ ఉంటుందండి. హింస జరుగుతుంటే నేను ఊరికే అనుకునేవాడిని హింస ఎట్లాగా ఆగిపోవాలని. అట్లా అనుకునే టైంలో పోయిన సంవత్సరంలో మేడారంలో కూడా ఒక పిరమిడ్ వచ్చిందండి. అప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపించింది. అట్లాగే చాలా మా ములుగు జిల్లాలో పిరమిడ్లు వచ్చి ఆ పిరమిడ్ శక్తి వల్ల హింస చాలా ఆగిపోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అలాగే ఇంకొక జిల్లా నల్లగొండ జిల్లాలో ముఖ్యమైన జిల్లా సూర్యాపేట జిల్లా. మైకేమ్మ వెంకటేశ్వర్లు గారు, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడండి. ఆత్మీయులందరికీ ఆత్మ ప్రణామాలు. మొదటగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, ఆత్మ ధ్యాన జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో. సూర్యాపేటలో 2011లో ధ్యాన ప్రచారం కార్యక్రమం జరిగిందండి. ఆ తర్వాత వెంటనే 108 రోజులు ఇంటింటా ధ్యాన ప్రోగ్రాంను ప్రారంభించడం జరిగింది. ఆ భాగంలోనే 108 రోజులు పూర్తి కాకముందుకే బ్రహ్మర్షి పితామహ పత్రి గారి నుంచి ఫోన్ రావడం, ఆ భాగంలోనే తోట నాగమణి గారు ప్రస్తుత శివసాయి పిరమిడ్ ట్రస్ట్ అధ్యక్షులు, వారు ఈ యొక్క ధ్యానంలోకి రావడం, వారింట్లో కేర్ సెంటరు ప్రారంభించడం అనేది జరిగింది. సూర్యాపేటలో సుమారు 1000 మంది కనుక ధ్యానులు ఉంటారు. అనేక కుటుంబాలన్నీ కూడా ధ్యానం నేర్చుకొని చాలా ముందంజలో ఉన్నాం. వారందరికీ మూలం ఆ ప్రజ్వలిత పిరమిడ్ కేర్ సెంటర్. అక్కడున్నప్పుడే స్థలం సరిపోవట్లేదనేటువంటి ఉద్దేశం చేత ఒక పిరమిడ్ కావాలని చెప్పేసి మేము అనుకున్నాం. నిజంగా థాట్ పవర్ అన్నట్టుగా
ఒక మారం శివప్రసాద్ గారి క్లాస్లో కోటగిరి రాధాకృష్ణ గారు రావడం, సూర్యాపేటలో ఒక 15 మంది సభ్యులు దాతలు కలిసి ఒక 1000 గజాల స్థలాన్ని తీసుకున్నారు. వాళ్ళు దాన్ని వృద్ధాశ్రమానికి ఇవ్వడం జరిగింది. తదుపరి అది ఆగిపోయి తదుపరి ఒక రామాలయానికి ఇచ్చారు. అది కూడా 10 ఫీట్ల స్థాయిలో పిల్లర్లు వేసినాక అది కూడా ఆగింది. మారం శివప్రసాద్ గారి క్లాస్లో వారు రావడం, మా యొక్క థాట్ పవర్ పనిచేయడం, మమ్మలను పిలవడం, మరి ఆ 15 మంది ఇప్పుడు ప్రఖ్యాత చెందినటువంటి సుధాకర్ పీవీసీ ఆర్గనైజర్, ఫౌండర్ స్వర్గీయ మీలా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆ 15 మంది కలిసి మాకు 1000 గజాల స్థలాన్ని పిరమిడ్ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. మరి వారు ఇచ్చినప్పుడు నిజంగా మేమంతా కూడా దారం శ్రీనివాసు, నేను, దయాసాగర్, కొంతమంది తోట నాగమణి గారు అంతా కూడా ఎలాంటి చేతిలో ₹1 లేదు. వాళ్ళందరూ ఇప్పుడో 2 సంస్థలు ఇచ్చారు, అవేవి కూడా ముందు పడలేదు. మరి మీరు ఇస్తే ఎలా కడతారని చెప్పంటే మేము జోలె పట్టుకొని అడిగైనా కూడా యాచించి నిర్మాణం చేస్తామన్నాం. సుమారు అది ఇప్పుడు 2 కోట్ల స్థలం, అది 1,30,00,000 రూపాయలతోని 45x45 పిరమిడ్ను 2018లో నిర్మించుకోవడం అనేది జరిగింది. దాట్ల హనుమంతరావు గారు, నిర్మలా మేడం గారి యొక్క ఫౌండేషన్లో అది ప్రారంభించబడి ఇప్పుడు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. సుమారుగా 300 మంది మాస్టర్ల చేత క్లాసులు నిర్వహించాం. 100 రోజులు నిరంతరాయంగా శాకాహారాలు నిర్వహించాం. 100 పైగా ప్రాజెక్టు వర్క్లు కూడా నిర్మించాం. ఈ మధ్యనే డాక్టర్ జీకే గారి 3 డేస్ వర్క్షాప్ కూడా నడిచింది. మరి ఇంకా మేము అనేక శాకాహార ర్యాలీలు, ఇంటింటా ధ్యానం, గ్రామీణ ధ్యానం, వాడవాడల ధ్యానం, అన్ని పల్లెటూళ్ళలో ఇటు త్రమలగిరి, నకరేకల్లు, కోదాడ, హుజూర్ నగర్ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క శాకాహార ర్యాలీలు, ధ్యాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇక ముందు కూడా ప్రతి ఆదివారం కూడా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సామూహిక ధ్యానం చేసి పిల్లలకు మధ్యాహ్నం వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రతి ఆదివారము తరగతులు, ప్రతిరోజు కూడా ఉదయం పూట తరగతులు, ఇంకా ముందు కార్యక్రమాలన్నీ కూడా చాలా చేయాలని చెప్పి సంకల్పంతో ఉన్నాం. నా జీవితాంతం నేను ఉపాధ్యాయుడిని. నా జీవితానంతరం కూడా ధ్యానంలోనే ఉండి ధ్యాన ప్రచారంలో నేను పొందే ఆనందాన్ని అందరికీ పంచాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. 2 minutes. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి మరియు సమస్త గురుమండలికి ఆత్మాభివందనాలు. నా పేరు దయాసాగర్, నేను సూర్యాపేట. 2011 నుంచి ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానో మద్యం, మాంసం అన్నీ బంద్ చేసి సంపూర్ణ శాకాహారిగా మారిపోయి ధ్యానం చేస్తూ ర్యాలీలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడ ర్యాలీ ఉన్నా వెళ్ళే అలవాటు చేసుకున్నాం మన సూర్యాపేట నుంచి. నమస్తే. 2023లో జూలై 31 నాడు మెగా శాకాహారి ర్యాలీ నిర్వహించుకున్నాం. సుమారుగా 2000 మంది మన ధ్యానులందరూ పాల్గొన్నారు. దానికి ట్రస్ట్ వారు విజయభాస్కర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మాకు ఎంతో ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చారు. అలాగే మా సూర్యాపేట పిరమిడ్ జాతీయ రహదారి మీద ఉందండి. హైదరాబాద్ నుంచి విజయవాడ, వైజాగ్ వెళ్ళే ప్రతి ఒక్క ధ్యాని కూడా మా సూర్యాపేట పిరమిడ్లో ఆగి ధ్యానం చేసి శక్తి తీసుకొని మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా సభాముఖంగా మీ అందరినీ కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే పత్రిసార్ తర్వాత అంత ప్రేమగా అన్నం కూర వడ్డించేది, ఎలా వడ్డించాలి, ఎలా వండాలని నేర్పించే మహానుభావులు దామోదర మహాస్వామి, భారతి గారులని అందరూ ప్రతి ఒక్క సెంటర్కి పిలిపించుకొని మీ యొక్క ఆహార శైలిని ఎలా వండాలి అనే దాన్ని మార్చుకుంటేనే మన శరీరానికి నిర్మాణభూతమైనది ఆహారం. ఎలాంటి ఆహారం తీసుకుంటే అలా శరీరం నిర్మాణం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి మహాస్వామిని పిలిపించుకొని ఎలా మీ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళాలని కోరుతున్నాను. నేను 2019లో ఎంపీగా పోటీ చేసే అవకాశం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా ఇచ్చింది నాకు. దానికి నేను సర్వదా కృతజ్ఞుని. అలాగే మన లాస్ట్ అండ్ ఫైనల్ రిక్వెస్ట్ విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు ట్రస్ట్ వారికి అందరికీ కూడా, మన తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 59 జిల్లాలు ఉన్నాయండి. మొన్న పత్రిసార్ జ్ఞానజ్యోతి అనే రథము వచ్చింది, కానీ మన పత్రిసార్ ఉద్దేశమైన ధ్యాన గ్రామీణకి నెరవేర్చలేకపోయిందని నా యొక్క ఆకాంక్ష, పర్సనల్ ఫీలింగ్. ఒక 59 జిల్లాలకు కానీ ఒక 6 రథాలు పెడితే ఒక్కో రథానికి 10 జిల్లాలకు చొప్పున కేటాయిస్తే ప్రతి మారుమూల గ్రామంలోకి పత్రిసార్ ఉద్దేశం, ఆ జ్యోతి ఎందుకు వచ్చింది, దాని యొక్క సంకల్పం ఏంటి, పత్రిసార్ లక్ష్యం ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు కావాలంటే ఆ జ్యోతి వెళ్ళాలని నా యొక్క రిక్వెస్ట్. అయితే ఇప్పుడే శాంక్షన్. నువ్వు ఎన్ని జిల్లాలు తీసుకుంటావు చెప్పు.
ఆర్డర్ యువర్ ఆర్డర్ సార్. ఆర్డర్ కాదు, నీకు సమయానుకూలము. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చాలామంది వస్తుంది, అన్ని మండల్స్ తిరగాలి, మండల్ లెవెల్ తీసుకెళ్ళాలని వచ్చింది. మినిమం అయితే 5 జిల్లాలు. ఒక్క సెకండ్. అదే అయితే నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంతానికి వస్తే 650 మండల్స్, సూర్యాపేట వారు ఎన్ని మండలు తీసుకుంటారు? స్టేట్ డిస్ట్రిక్ట్ మొత్తం నేను చూసుకుంటాను. ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకోవాలి. ఓకే సార్, షూర్. గట్టిగా సపోర్ట్ కొట్టింది. వచ్చే సంవత్సరం పత్రిజీ గారి జ్యోతి నల్గొండ జిల్లాలో ప్రతి మండలం, ప్రతి ఊరు సూర్యాపేట్ మాస్టర్స్ రెస్పాన్సిబుల్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. ప్రతి చైతన్య రథము 2 నుంచి 3 జిల్లాలు కవర్ చేయాలి, ఉమ్మడి జిల్లాలు గుర్తుపెట్టుకోండి. లావణ్య మేడం. ఆత్మబంధువులందరికీ నమస్కారం. ముందుగా మనందరికీ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, మరి అదేవిధంగా మన వరకు ధ్యానాన్ని అందించిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో గ్రూప్ ఫోటో తీసుకో, అందరూ ఫోటో. నేను ధ్యానంలోకి వచ్చాక నాకు ఎక్కువగా పిల్లలకి మెడిటేషన్ చెప్పడం అంటే చాలా ఇష్టం. మన పత్రిజీ గారు కూడా మనకి 18 ఆదర్శ సూత్రాల్లో చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు. సో మరి మనకి దలైలామా కూడా ఒక కోట్, సో ఎక్కడైతే ఒక జనరేషన్ ఆఫ్ పిల్లలకి మనం ధ్యానం నేర్పించినట్టయితే ప్రపంచంలో శాంతి అనేది లభిస్తుంది అని చెప్పేసి, సో అలా మేము ఆన్లైన్లో ఎక్కువగా, నాకు పాప ఉండడం వల్ల బయటకు వెళ్ళలేక, సో ఆన్లైన్లో కంటిన్యూగా వాళ్ళకి సమ్మర్ క్యాంప్స్ అని చెప్పేసి కంటిన్యూ మెడిటేషన్ అందించాము. సో ఎన్నో రిజల్ట్స్ పిల్లలకు అందించినప్పుడు వాళ్ళు విజన్స్ చూడడం కావచ్చు, వాళ్ళు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, పిల్లలకు కొన్ని సబ్జెక్ట్స్ అంటే భయం ఉంటుంది, మ్యాథ్స్ అంటే, సైన్స్ అంటే, అవన్నీ ఫీలింగ్స్ అన్నీ బయటకు వెళ్ళిపోవడము చాలా అంటే చాలా, అసలు మనం ఇమాజిన్ కూడా చేయలేము అంత చేంజ్ అనేది మేము చూసాము. సో అలా 1 month 2 months చేస్తేనే అలా ఉంటుందని కంటిన్యూగా ఒక 1 year బాలమహాధ్యాన యాగము అని పెట్టేసి ప్రతి ఒక్కళ్ళకి నేర్పించాము. వేరే కంట్రీ వాళ్ళు కూడా నేర్చుకున్నారు. ఇందులో నేను గమనించింది ఏంటంటే, ఒక ఆన్లైన్లో 8 years బేబీ వాళ్ళు కానీ 9 years వాళ్ళు కానీ జాయిన్ అయితే వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటారు ఇంట్లో, ఆడుతూ పాడుతూ ఉంటారు, 2 years 3 years వాళ్ళు. సో వాళ్ళు క్లాస్కి వినకుండానే ఆటోమేటిక్గా శ్లోకాస్ చెప్పడము అన్నీ ఎంతో అద్భుతంగా నేర్చుకున్నారనమాట. సో అందుకే పిల్లలందరికీ కూడా ధ్యానం వెళితే పత్రిజీ గారు మనకి ఏదైతే అందించారో ధ్యాన జగత్, శాకాహార జగత్ అనేది, ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. ఎన్నెన్నో వేరే కంట్రీస్లో కూడా మనకి ఇప్పుడు భగవద్గీత ర్యాలీస్ అని ఎన్నో జరుగుతున్నాయి. సో ఇక్కడ కైలాసపురిలో పిల్లలకి అలాంటి ప్రోగ్రామ్స్ జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. మేడం చప్పట్లు కొడదాం. చిన్నపిల్లలకు భగవద్గీత నేర్పిస్తూ ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నేర్పిస్తున్నారు. అలాగే మన ఈ 3 జిల్లా మాస్టర్లందరికీ గట్టిగా చప్పట్లతో వారికి అభినందన తెలియజేద్దాం. విశేషంగా కృషి చేస్తున్నారు. దయాసాగర్ గారు థ్యాంక్ యూ. 3 జిల్లాలు రెడీ అయిపో, ఎందుకంటే మా దగ్గర చాలా ధ్యానానికి సంబంధించిన ప్రచార రథాలు ఉన్నాయి, అవే జ్యోతి రథాలుగా మార్చేస్తాం. థ్యాంక్ యూ అండి. వనపర్తి, ములుగు, ఆసిఫాబాద్, రంగారెడ్డి అండ్ సూర్యాపేట వారి మాస్టర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి మహేశ్వర మా పిరమిడ్ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్.